హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చింతించడం అనేది ఊయల లాంటిది. అది మిమ్మల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది, కానీ ఎక్కడికి తీసుకెళ్ళదు. మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లే. అందుకే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మాటలు రానివారే కాదు, మనీ లేనివారు కూడా చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. క్యారెట్ చెడిపోతే వంటగదిలో ఉంచుకోకూడదు. క్యారెక్టర్ బాగోపోతే జీవితంలో ఉండనేయకూడదు. కొందరికి శారీరక బాధ, కొందరికి మానసిక బాధ, కొందరికి బంధాల బాధ, కొందరికి డబ్బులు లేవనే బాధ, కొందరికి ఎలా బ్రతకాలో బాధ, కొందరికి ఎందుకు బ్రతకాలో బాధ. పేదవారికి పొట్టకు అన్నం దొరకకపోతే బాధ, ధనవంతుడికి తిన్నది అరగకపోతే బాధ. ఒకరికి ఉన్నత స్థాయికి ఎదగాలనే బాధ, ఎదిగే వారిని కిందికి ఎలా లాగాలనే బాధ. ప్రతి మనిషి ఏదో ఒక బాధతోనే బ్రతుకుతున్నాడు. బాధను తట్టుకుని నిలబడ్డ వాళ్ళే మనిషిగా బ్రతుకుతారు. బాధలను కృంగిపోయే వాళ్ళు బతకలేక చేస్తున్నారు. కష్టాల్ని అధిగమించి చిరునవ్వుతో బ్రతికేవారే మనిషి. ఒక వ్యక్తిని దేవుడు కూడా మార్చలేడు, అతను తనంతట తాను మారాలి అనుకునేంత వరకు. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మీ ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చు. కనబడని కన్నీళ్లను కూడా కనిపెట్టగలిగేది మనసుల మధ్య బలపడిన ఆ బంధమే. ఆ బంధమే కదా అసలైన స్నేహం. మీ సమస్యలను ఇతరులతో పంచుకోకుండా ఇతరుల సమస్యలలో మీరు తలదూర్చినంత వరకు మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఏ బంధమైనా మరణంతో ముగియాలి కానీ మనస్పర్ధలతో కాదు. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏం అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి. ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. చావు బ్రతుకులు ఎక్కడో లేవు, ధైర్యంలోనే బ్రతుకుంది, భయంలోనే చావుంది. తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. భయపడటం మొదలు పెడితే నీ నీడ కూడా నిన్ను భయపెడుతుంది. హద్దుకు మించి ఆశపడినా దొరికినా దానిని అనుభవించలేవని గ్రహించు. ఒకరు నిన్ను తక్కువగా చూస్తున్నారని బాధపడకు. నిన్నిప్పుడు తక్కువ చేసి చూసేవారు ఒకప్పుడు నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారే. మనుషులు గతంలో బ్రతుకులు ఎలా ఉండేవి మరవకూడదు. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. 3 రోజులు ఒక కుక్కకి అన్నం పెట్టి చూడండి, అది 3 సంవత్సరాలైనా మీ విశ్వాసం చూపిస్తుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడండి, వారు మీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతారు. చూడటానికి అందరూ మంచిగానే కనిపిస్తారు. అవకాశం వచ్చినప్పుడల్లా వారిలో దాగి ఉన్న చెడుని బయట పెడుతుంటారు. నీళ్లు మంచినీళ్ళో ఉప్పు నీళ్ళో తెలుసుకోవాలంటే నీళ్లు తాగితేనే తెలుస్తుంది. మనిషి మంచివారో చెడ్డవారో తెలుసుకోవాలంటే మనిషిని నమ్మితేనే తెలుస్తుంది. ఏ మనిషి మనస్సు మౌనంగా ఉంటుందో, ఏ మనిషి మహాద్భుతాలను సృష్టిస్తాడో, మనసును మౌనంగా ఉంచుకుంటే ఆలోచనలు ఆధీనంలో ఉంటాయి. ఆలోచనలు ఆధీనంలో ఉన్నాయి అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసమే అభివృద్ధికి పెట్టుబడి. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనమవుతాయి. మితిమీరిన ఆశలు జీవితంలో ఆనందాన్ని, మితిమీరిన అహంకారం బంధంలోని మాధుర్యాన్ని దూరం చేస్తాయి. నీ ప్రతిబింబం స్పష్టత నీవు చూస్తే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు స్పష్టత నీ ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. నిశ్చయం మరియు సంకల్పం లేని మనిషి రెక్కలు లేని పక్షి లాంటివాడు. మనిషికి స్వార్థం ఉండటంలో తప్పులేదు, కాకపోతే అది నిన్ను నువ్వు కాపాడుకునేంత ఉండాలే తప్ప ఎదుటివారిని ముంచేంత ఉండకూడదు. మీరు ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేరు. అటువంటి వారితో ఎలా ఉండాలో మీరు నేర్చుకోవాలి. వారిని అక్కడితో వదిలేయాలి. పిలవకపోతే వెళ్ళదు, చెప్పకపోతే అడగద్దు, ఆలస్యంగా చెప్పినా పట్టించుకోదు. ముఖ్యమని భావిస్తే ముందే చెప్తారు, చివరిలో చెప్పారంటే ముందే వద్దు అనుకున్నారని అర్థం. సందర్భం అవకాశం దొరికినా ఎటువంటి తప్పులు చేయని వారే నిజమైన ఉత్తముడు. కళ కష్టపడకుండా వచ్చినా అది తీరాలంటే మాత్రం చాలా కష్టపడాలి. ఆశ అనుకోకుండా పుట్టినా అది పొందాలంటే మాత్రం అదృష్టం ఉండాలి. ఒక వ్యక్తి యొక్క కర్మ అతనిని మాత్రమే కాకుండా అతని భవిష్యత్తు తరాలను కూడా ప్రభావితం చేస్తుంది.
మీకు నచ్చిన పాటను రోజంతా ఆపకుండా వినడం సాధ్యం కాదు. మరి మీకు నచ్చని మనిషిని, నచ్చని విషయాన్ని తలుచుకుని రోజంతా ఎందుకు బాధపడాలి? ఆలోచించండి. ఆనందాన్నిచ్చేవన్నీ మీకు మంచివి కావు. బాధ కలిగించేవన్నీ మీకు చెడ్డవి కావు. నువ్వు పరిచయం లేని భవిష్యత్తుకి, నీకు అవసరం లేని గతాన్ని పరిచయం చేయకు. ఏం మాట్లాడాలో నేర్పేది విద్య. ఎలా మాట్లాడాలో నేర్పేది వృత్తి. ఎంత మాట్లాడాలో నేర్పేది జ్ఞానం. అసలు మాట్లాడాలో వద్దో నేర్పేది తెలివి. కొందరి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది. కొందరి విలువ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. మరికొందరి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. కాటు వేసే పామునైనా నమ్మచ్చేమో కానీ ఊసరవెల్లిలా రంగులు మార్చే మనుషుల్ని మాత్రం నమ్మకూడదు. నిజాయితీగా ఉండాలి కానీ నిశ్శబ్దంగా ఉండిపోకూడదు. మౌనంగా ఉండాలి కానీ మాట పడకూడదు. విలువ లేని చోట నోరు విప్పకూడదు. కానీ అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకోవాలి. మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారికి చెడుగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకోవాలి. ఒకరి కోసం అస్సలు ఆగకు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. ఎదుటివారు అసహాయత, అసమర్థత, బలహీనతను వాడుకుని గడుపుకునేవారు ఎంతటి వారైనా ఎప్పటికైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు. సింహాన్ని ఎవరూ అడవికి రాజు చేయలేదు. దానికున్న లక్షణమే దాన్ని మృగరాజం చేసింది. అలాగే ఎవరు నిన్ను గొప్పవారిగా గుర్తించిన అవసరం లేదు. నీలో ఉన్న గుణమే నిన్ను గొప్పవారిగా చేస్తుంది.